హలో ఆల్. వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. ఒక పర్సనల్ వర్క్ ఉండి వీకెండ్ మేము బయటకు వెళ్ళాము. సో, ఆ వర్క్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ లంచ్ టైమ్ అయిపోయింది. సో, సరే కదా అని చెప్పేసి పిస్తా హౌస్‌కి లంచ్‌కి వెళ్ళాము. చూసారా, పిస్తా హౌస్‌కి ఎప్పుడెళ్ళినా సరే వెయిటింగే ఉంటుంది. సో, మేము వెళ్ళేసరికి లోపలంతా ఫుల్ అయిపోయి ఉందని మమ్మల్ని బయట వెయిట్ చేయమన్నారు. మేము పిస్తా హౌస్‌కి వెళ్ళి కూడా చాలా డేస్ అయింది. ఇంతకుముందు ఎక్కువ పిస్తా హౌస్‌కే మేము వెళ్తూ ఉండేవాళ్ళము. అలా ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాక మాకంటూ ఒక ప్లేస్ అలొకేట్ చేశారు. అండ్ మేమిక్కడ జఫ్రానీ నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ చేశాము. అది రూ. 579. బిర్యానీ రాగానే చూసేసరికి మాకు చాలా బాగుంది అనిపిచ్చింది. జ్యూసీగా, చాలా గ్రేవీగా వచ్చింది బిర్యానీ అయితే. అండ్ క్వాంటిటీ కూడా బాగా ఎక్కువొచ్చింది. ఈ సమ్మర్‌లో బయట తిరిగి, తిరిగి మేము కూడా ఫుల్ ఆకలితో ఉన్నాము. ఆ బిర్యానీ హాట్‌గా వచ్చేసరికి చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. సో, ఇంకా సర్వ్ చేసేయమన్నాము. ఈ జఫ్రానీ నల్లి కుష్ బిర్యానీ క్వాంటిటీ ఎలా వస్తుందని అడిగితే ఎక్కువే వస్తుంది అని చెప్పారు. అలాగే కీమాతో వస్తుందా అంటే రాదు అన్నారు. అండ్ 2 పీసెస్ వస్తాయి, నల్లి పీసెస్ అని చెప్పారు. చూసారు కదా, క్వాంటిటీ అయితే బాగానే వచ్చింది. అండ్ పీసెస్ కూడా బానే వచ్చాయి. బట్ నాకెందుకో మీట్ తక్కువ అనిపించింది బయట నల్లి పీసెస్‌తో పోలిస్తే. అక్కడ బోన్ తప్ప మీట్ అయితే ఎక్కువ లేదు. సో, నేనే ఫస్ట్ టేస్ట్ చూసాను. అండ్ మా హస్బెండ్‌కి బానే ఉంది అని చెప్తున్నా అనమాట. యాక్చువల్‌గా నాకంత అనిపించలేదు. బట్ నేనలా చెప్పబోతే మా హస్బెండ్ తినరని చెప్పాను. మరీ బాగోలేదు అని కాదు. బట్ నాకెందుకో టేస్ట్ అంత అనిపించలేదు. మేబీ మా టేస్ట్‌కి అది నచ్చలేదేమో. అందుకే నా ఫేస్‌లో ఏం ఎక్స్‌ప్రెషన్స్ లేవు. జస్ట్ బావుంది అని చెప్పాను. అసలు ఒకప్పుడు పిస్తా హౌస్ బిర్యానీ అంటే సూపర్ టేస్ట్ ఉండేది. మేబీ మేము ఐటెమ్ రాంగ్ చూజ్ చేసుకున్నామేమో అనిపించింది. మేబీ వేరే బిర్యానీలు చూజ్ చేసుకొనుంటే బాగుండేదేమో. లేదా మేమెళ్ళిన రోజు మాకది అంత టేస్ట్‌గా అనిపించలేదేమో నాకు తెలీదు. బట్ అంత సాటిస్ఫైడ్‌గా ఏం తినలేదు. జస్ట్ ఆకలితో ఉన్నాం కాబట్టి కొంచెం తిన్నాము. మాక్సిమం వదిలేసాం మేము. ఈ ఐటెమ్ బాలేదంతే. మాకా రోజు అంత లక్ లేదనుకుంటున్నాను. బట్ వేరే ఐటెమ్స్ అయితే చాలా బావుంటాయి పిస్తా హౌస్‌లో. అండ్ ఇది నిజాంపేట్ పిస్తా హౌస్. లోపల చూసారు కదా, అలా ఉంది. సో, ఈ పిస్తా హౌస్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్‌లోనేమో ఇలా బేకరీ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికేమో రెస్టారెంట్ ఉంటుంది. సో, పైన ఫుడ్ అంతగా తినలేదు కదా! సో, కింద ఏమైనా పేస్ట్రీస్ అలా చూద్దామా, ట్రై చేద్దామా అని అనుకున్నాము. సో, ఇక్కడ ఆగామనమాట. చూసారు కదా, ఇక్కడ బర్గర్స్, రోల్స్, ఇలా పఫ్స్ అన్నీ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. చూసారా, చాకోలవా ఇది నా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ మనం బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బర్త్‌డే రిలేటెడ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము పైన లంచ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఫ్రెండ్స్ కొంతమంది బర్త్‌డే పార్టీ చేసుకుంటూ ఉన్నారు హ్యాపీగా. కేక్స్ ఎలాగో కింద బేకరీలో అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది పిస్తా హౌస్ రెస్టారెంట్‌లో. నాకు ఇక్కడ పేస్ట్రీస్ చూస్తుంటే మాత్రం చూసే కొద్దీ చూడాలనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బావున్నాయి. కొన్ని భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి. ఇది యాంగ్రీ బర్డ్ అంట. ఆ పక్కనది పాండా. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉన్నాయన్నమాట. పేస్ట్రీస్ అయితే కొంచెం రీజనబుల్‌గా కూడా అనిపించింది నాకు కాస్ట్. కేక్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆప్రికాట్ డిలైట్ కూడా ఉంది. డిజర్ట్స్ అయితే మాత్రం భలే ఉన్నాయి ఇక్కడ. అందుకే నేను ఈ బేకరీలో ఉన్న కేక్స్ అన్నీ కూడా నెమ్మదిగా వీడియో తీసుకున్నాను. సో, ఫైనల్‌గా నేనైతే అన్నీ ఆలోచించి నాకు ఆ పాండాది బాగా నచ్చింది కేక్ పీస్. సో, ఆ పాండా కేక్ తీసుకున్నాను. అది పీస్ వచ్చేసరికి రూ. 99. నాకు భలే అనిపించింది. ఒక చిన్న కేక్ కట్ చేసిన ఫీల్ ఉంటుంది కదా, అలాంటి పీస్ ఉంటే. అది ప్యాకింగ్‌కి కూడా వాళ్ళు కొంచెం కష్టపడ్డారు. బాక్స్ వెతికి మరీ ప్యాక్ చేశారు. అలా కేక్ తీసుకొని వెళ్ళి కొంచెం షాపింగ్ ఉంటే చేసుకున్నాను కేపీహెచ్‌బీ చెన్నై షాపింగ్ మాల్‌లో. ఆ నెక్స్ట్ షాపింగ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ కేక్ గుర్తొచ్చింది. సో, ఇది తిందాం కదా అని చెప్పేసి ఇంకా కార్‌లోనే తింటూ ఉన్నాము. అప్పటికే కేక్ మొత్తం మెల్ట్ అయిపోయిందేమో అని భయంతో ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 1 అవర్, 1 ½ అవర్ అయిపోయింది. బట్ లక్కీలీ అంతగా ఏం అవ్వలేదు. బట్ కొంచెం డిస్టర్బ్ అయింది కేక్. బట్ పర్లేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక కేక్ కట్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఈ పాండాని చూడంగానే. చూడండి, ఈ పాండా కేక్ ఎంత క్యూట్‌గా ఉందో. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. నేనే ఫస్ట్ ట్రై చేశాను. అండ్ చాలా బావుందని చెప్పి మా హస్బెండ్‌కి చెప్తున్నా అన్నమాట. హైదరాబాద్‌లో ఈ సమ్మర్‌లో వర్షాలేమిటో కానీ, మేమక్కడ జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ కేక్ తినేలోపు ఇలా వర్షం స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, కేపీహెచ్‌పీ వర్షం వచ్చే టైంలో ఎంత బావుందో. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఓ పక్క వర్షం అండ్ సన్‌సెట్ అవుతా ఉంది. అండ్ ఫుల్ ట్రాఫిక్. చూడటానికి భలే అనిపించింది నాకిక్కడ మెట్రో స్టేషన్ దగ్గర. సో, అందుకే ఈ మూమెంట్‌ని నేను క్యాప్చర్ చేశాను. చాలా బావుందనిపించింది నాకు. ఈరోజు మాకు ఫుడ్ అంతగా నచ్చకపోయినా, బట్ మంచిగా షాపింగ్ చేసుకున్నాము. అలాగే ఒక మంచి కేక్ తిన్నాము. అండ్ రిటర్న్‌లో ఇలా వర్షం. సో, హ్యాపీగా ఇంటికెళ్ళిపోయాము నెమ్మదిగా.